గత ప్రభుత్వ హయాంలో సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి కష్టాలను ఎదుర్కొన్నది అందరికీ తెలిసినది. ఎంతో గొప్ప నటుడు, మంచి మనసున్న మహామనిషి, పద్మవిభూషణ్ బిరుదాంకితుడు శ్రీ మెగాస్టార్ చిరంజీవి గారిని కూడా ఎంతో అవమానపరిచారు. కావాలని కొన్ని ఫోటోల్ని లీక్ చేసి ఆయన ముఖ్యమంత్రి గారికి దండం పెడుతుండగా తప్పదు, ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానం కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆ హోదాలో నమస్కారం చేస్తుంటే ఆ ఫోటోల్ని కావాలని తీసి మీడియాకిచ్చి లీక్ చేసి రకరకాలుగా తమ వెర్రి ఆనందాన్ని ఆ విధంగా అనుభవించారు. అదే విధంగా సినిమా వాళ్ళ మీద పడి నానా రకాలుగా గందరగోళం చేశారు. అసలు సినీ పరిశ్రమ ఉంటుందా, ఆంధ్రప్రదేశ్ లో సినిమాలు ఆడతాయా, తీస్తారా అని ఎంతో మంది బాధపడ్డారు. అటువంటిది ఆ చీకటి రోజులు తొలగిపోయినాయి, మంచి రోజులు వచ్చినాయి. డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో అదే చేశారు. తొక్కుతా అన్నారు, తొక్కేశారు. ఇప్పుడు సినీ పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ లో మంచి రోజులు వచ్చినాయంటే ఎస్, వస్తున్నాయి. 100 కోట్లతో ఒక సినిమా స్టూడియో ప్రారంభానికి నాంది పలకబోతున్నారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కొంతమంది చర్చించారట. మేము ఆంధ్రప్రదేశ్ లో సినిమా స్టూడియోని కడతాము, 100 కోట్లు పెట్టి, మాకు స్థలం కావాలి, కడతాము అని ఖచ్చితంగా చెప్పారట. దీనిపై చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని వెబ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమిటి అంటే తప్పనిసరిగా స్టూడియో కడతారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేయాలి ఆంధ్రప్రదేశ్ అని కంకణం కట్టుకుని సినిమాలను కూడా వదిలేసి రాజకీయాల్లోకి దిగారు. అదే విధంగా ఒక పక్క నుంచి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, వీరిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో నిలపడానికి ఆర్నిసలు కృషి చేస్తున్నారు. అదే విధంగా 100 కోట్లు పెట్టి స్టూడియో గాని కడితే ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది, సినిమాలన్నీ ఇక్కడే తీస్తారు. కాబట్టి ఎలా చూసుకున్నా సరే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లో సినిమా స్టూడియో కడతారు అన్నది దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. ఈ వార్త నిజమై సినిమా స్టూడియో కట్టాలని ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు. అదే నిజమైతే కొన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుందంటలో సందేహం లేదు.